పౌలు భక్తుడు కూడా అందరికీ బోధించి నేను భ్రష్టునైపోదునేమో అని తాను నలగొట్టుకుంటానండి. నలగొట్టుకుని కర్ర తీసి కొట్టుకోవడం కాదండి, ఉపవాస ప్రార్థనలతో. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, భోజనం మానేసి మన అన్ని ఇంద్రియాలు కూడా నోరు మూసి కూర్చొని ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ పెడతాయి. శుభ్రం తినేసామనుకుని ఏమవుతుంది? నిద్ర వస్తూ ఉంటుంది, మళ్ళీ మెలకు కూడా రాదు ఎక్కడని. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. పర్లేదు, ఈ రోజు వద్దులే, ఈ పూట వద్దులే. అలా మనము కాంప్రమైజ్ అయితే మీ దేహమును సజీవ యాగంగా ప్రభుకి అర్పించలేరు, దాన్ని ప్రభువు వాడుకోలేరు. ఈరోజు పర్లేదులే, ఏమండి ఈరోజు కులిపోయిన ఆ కూర తినేస్తారండి, పర్లేదు ఈ ఒక్కరోజు కదా, ఈ పూటకి తినేస్తామా? తినో, ఒక్క పూటకి తిన్న మానేస్తాను కానీ చిచి ఆ పాడైపోయింది, కొంచెం స్మెల్ వస్తే చాలు, అమ్మ బాబా పడేను బయటికి. అవును నిజమే, అవన్నీ కూడా మన హానికరమైనవి. ఆ ఫుడ్ పాయిజన్ అయిందని అంటే, లేకపోతే నిలబడిపోయిందని అంటే అది మనకి ప్రమాదం. అది తినే సమయంలో తింటేనే ఆరోగ్యం, సమయం మించిపోయిందా విషయం. ఇది మన ఆత్మీయ జీవితానికి కూడా. వెంటనే డెసిషన్ తీసుకున్నావా, అది మీ జీవితానికి మేలు. డిలే చేసావా, ఆ మొదటి ఆశీర్వాదం, మొదటి పిలుపు, మొదటి మాట, ఫస్ట్ కమ్ వచ్చేయడమే. అలా వినగానే వచ్చేసాడు పేతురు, నీటి మీద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నడిచాడు, ఆయన తర్వాత నడిచిన ఎవడైనా ఉన్నాడంటే పేతురు మాత్రమే. రా అన్నాడంతే, వచ్చేసాడు అంతే, ఇంకేం ఆలోచించలేదు. వెనక ముందు మంచి చెట్లు ఏం ఆలోచించలేదు. పిలిచినవారు ఎవరు? దేవాది దేవుడు. ఏదైతే నా ప్రభు చూసుకుంటున్నా అని దూకేశాడు అంతే. దూకేసి కొంతవరకు బాగానే నడిచాడు, కానీ లోకం వైపు చూశాడు, తను మునిగిపోసాగాడు. ఎప్పుడైతే లోకం వైపు తను చూపు వెళ్ళిందో తన దేహం అపవిత్రం అయిపోయింది. అప్పటి వరకు నీటి మీద నిలబడిన తన శరీరము మునిగిపోసాగింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న తన జీవితం, తన నవ్వు అప్పుడు నుంచి బాధకరమైంది. ప్రభా మునిగిపోతున్నాను అన్నాడు. సరే, ఎప్పుడైతే ఐస్ టండ్ అవుతాయి లోకం వైపుకి, మన చూపులు చాలా ప్రాముఖ్యమైందండి. మన చూపు, మన దేహానికి దీపము కన్ను, ఇంటికి దీపం లైటు, మన దేహానికి దీపం. ఈ కన్నుని పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే మన దేహం అంతా పరిశుద్ధంగా ఉంటుంది. ఇది వెలుగుమయంగా, అంటే వెలుగంటే ఏంటి? నీ వాక్యము నా పాదములకు. కాబట్టి ఈ వెలుగుమయంగా దీన్ని కాపాడుకోగలిగితే, చెప్తారు కదా చాలా బయట ఉండే చెడు చూడుకో, చెడు బెడుకో, చెడు మాటలు ఏం చెప్తారు. అలాగే మన చూపులు కొంతమంది చేయరు కానీ చూస్తారంట, కొంతమంది చేయరు కానీ చెప్తారంట. సో కాబట్టి మనల్ని సజీవంగా ఈ వాక్యమును సత్యంలో మనం పెట్టినప్పుడు ఈ సత్యంలో అనేక మంది ప్రకటించాలి.